విక్రమ్ అందరి ముందు రాధ పరువు పోగొట్టనివ్వకుండా కాపాడి తనని ఎవరు మాట అనకుండా తీసుకుని వస్తూ ఉంటాడు. విక్రమ్ పడుకున్న తర్వాత రాధ అయితే విక్రమ్ని చూస్తూ, నువ్వంటే చాలా మంచివాడివి విక్రమ్, నా మీద నింద పడనివ్వకుండా నా నిజాయితీని అందరికీ నిరూపించేలా చేశావు, ఎవరు ఒక్క మాట పడనివ్వకుండా చేశావు, థ్యాంక్ యూ విక్రమ్, థ్యాంక్ యూ సో మచ్ అని తన చెయ్యి పట్టుకుంటూ నిద్రలో ఉన్న విక్రమ్తోనే రాధ అయితే మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఎందుకు నన్ను ఇంతలా ఆరాధిస్తున్నావు, ఇప్పుడు కూడా నాకు అండగా ఉన్నావు, ఎవరు కూడా నాపై కన్నెత్తి కూడా చూడకుండా చూసుకుంటూ ఉన్నావు, ఒక్క మాట అన్నా కూడా నువ్వు నాకు నా వెనకాలే నిలబడి ఉన్నావు విక్రమ్, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు, నేను ఎందుకంటే నీ కోసం ఏమీ చేయలేను అని చెప్పి అక్కడ నుండి అయితే రాధ వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతున్న రాధనే ఇక తన చెయ్యి అయితే పట్టి ఆపేస్తూ ఉంటాడు. విక్రమ్ అయితే ఇక చెయ్యి పట్టుకోగానే ఆగి విక్రమ్ వైపే చూస్తూ ఉంటే విక్రమ్ కళ్ళు మూస్తూ తెరుస్తూ రాధ వైపే చూస్తూ ఉంటాడు. నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం రాధ, నువ్వు లేక నేను లేను, ఎంత ఇష్టం అంటే నువ్వు నా ప్రాణం అంత ఇష్టం, అందుకే నువ్వు లేకుండా నేను ఎప్పుడు కూడా అసంపూర్ణమే, మనిద్దరం ఒకటైతేనే ఫుల్ఫిల్ అవుతాము అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట వెనకాల అక్కడ ఉన్న రాధ అయితే షాక్ అయ్యి విక్రమ్ వైపే చూస్తూ ఉంటే, నిజం రాధ, నువ్వంటే నాకు ఎంత ఇష్టం తెలుసా, నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను, నువ్వంటే నా ప్రాణం, నువ్వు లేక నేను లేను, నేను ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ అవ్వలేను రాధా, నువ్వు ఎప్పుడు నా వెంటే ఉండాలి, నన్ను వదిలి వెళ్ళిపోకు రాధా అని చెప్పి విక్రమ్ అన్న మాటలకు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది రాధ అయితే. విక్రమ్ మాత్రం తన వైపే చూస్తే తన మనసులో ఉన్న ప్రేమను మొత్తం రాధ ముందు చెప్తూ ఉంటాడు. దాంతో రాధ అయితే కన్నీళ్ళతో విక్రమ్ వైపే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. మరి మెలుకున్న తర్వాత విక్రమ్ తన మాటల మీద నిలబడతాడా లేదా, నిజంగా విక్రమ్ రాధని ప్రేమిస్తున్నాడా